అందరికీ నమస్తే అండి. మీరు ఒక 10-15 రోజుల నుంచి దేశంలో పొలిటికల్ ట్రెండ్ అబ్జర్వ్ చేయండి. దేశంలో ఒక కొత్త పొలిటికల్ ట్రెండ్ కనిపిస్తోంది. నాకెందుకో దేశంలో రాజకీయ శూన్యత, ఒక వాక్యూమ్ ఉందేమో అనిపిస్తోంది. దేశ యువత ఆశించినట్టుగా ఇక్కడి రాజకీయ పార్టీలు పనిచేయడం లేదేమో అనిపిస్తోంది. అందుకే యువత కొత్త రాజకీయ నాయకుల వైపు, కొత్త విధానాల వైపు, కొత్త పార్టీల వైపు, కొత్త ప్లాట్ఫామ్స్ వైపు ఆలోచిస్తున్నారేమో అనిపిస్తోంది. నాకెందుకు అలా అనిపిస్తోంది అనేది ఈ వీడియోలో నేను చెప్తా. మీరు చివరి వరకు చూడండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు, అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాలు. మీరు అబ్జర్వ్ చేయండి. అన్నామలై 2 రోజుల కిందట వి ద పీపుల్ అనే ఒక కొత్త ప్లాట్ఫామ్ని సృష్టించారు. మేబీ దీన్ని అయినా ఒక 3 నెలల తర్వాత, 4 నెలల తర్వాత రాజకీయ పార్టీగా మార్చొచ్చు కాక, కానీ ప్రస్తుతానికి ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ సృష్టించారు. మీరు వాలంటీర్లుగా దానిలో చేరండి అని, మనం విధానాలను ప్రశ్నిస్తాం, మనం పరిపాలన మారుద్దాం అనే కొన్ని సంక్షేమానికి సంబంధించి, అభివృద్ధికి సంబంధించి, పొలిటికల్లో ట్రాన్స్పరెన్సీకి సంబంధించి కొన్ని ఐడియాలజీలు చెప్పి వి ద పీపుల్ అనే ప్లాట్ఫామ్ స్టార్ట్ చేస్తే ఆయనకి 24 గంటల్లోనే 14 లక్షల మంది మద్దతు పలికారు. అందులో ఓన్లీ తమిళనాడు వాళ్ళు ఒక 75-80% ఉంటే, కర్ణాటక వాళ్ళు దాదాపుగా ఒక అరౌండ్ ఒక 10-12% ఉన్నారు. తెలుగు వాళ్ళు కూడా మోర్ దాన్ 5% ఉన్నారనమాట. అంటే తెలుగు వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు, చాలామంది ఫాలో అవుతున్నారు తమిళనాడు రాజకీయాలని అండ్ అన్నామలైని. అంటే ఇక్కడ అన్నామలై అనే వ్యక్తి సృష్టించిన కొత్త ప్లాట్ఫామ్ సౌత్ ఇండియాలో నిమిషాల వ్యవధిలోనే ధారాళంగా వ్యాపించి 2 రోజులు కూడా గడవకుండానే లక్షలాది మందికి వెళ్ళింది. అంటే మరో 10 రోజుల్లోనో 15 రోజుల్లోనో 1 కోటి మందికి చేరువవుతుంది అనేది తథ్యం. సో సౌత్ ఇండియాలో అన్నామలై హవా ఎలా ఉంటే, నార్త్లో చూడండి, అభిజిత్ దీప్కే సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ అనేది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఒకటి స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన 4 రోజుల్లోనే 10 మిలియన్ల మంది ఫాలో అయ్యారు. ప్రస్తుతానికి 2.5 కోట్ల మంది ఆ పేజ్ ఫాలో అవుతున్నారు. వాటిని, ఆ పేజీలను డిలీట్ చేయడానికి, ఆ ఫాలోవర్స్ని తగ్గించడానికి, ఆ పేజీల మీద రిపోర్ట్లు కొట్టించి, ఆ పేజీలను హ్యాక్ చేయించి, ఆ పేజీలను డిలీట్ చేయించడానికి బీజేపీ సోషల్ మీడియా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సోషల్ మీడియా చేతుల్లో పెద్ద పెద్ద సంస్థలు కూడా ఉంటాయి. వీళ్ళు చెప్తే వినాల్సిందే వాళ్ళు. ఎందుకంటే ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, మెటాకి అండ్ ట్విట్టర్కి ఎక్కువ అతిపెద్ద బిజినెస్ ప్లాట్ఫామ్ యూఎస్ తర్వాత ఇండియానే. యూజర్లు యూఎస్ కంటే ఇండియాలోనే ఎక్కువ. కాబట్టి ఇక్కడ ఇండియాని నియంత్రిస్తున్న బీజేపీ మాట ఆయా సంస్థలు వినాల్సిందే. అందుకని ఈ పేజీలను హ్యాక్ చేయడం, వీళ్ళని ఇబ్బంది పెట్టడం సోషల్ మీడియాలో జరుగుతోంది కదా, చూస్తున్నాం కదా. అయినా సరే యువతలో మద్దతు ఉంది, కోట్లాది మంది మద్దతు పలుకుతున్నారు. నిన్న ఢిల్లీలో ధర్నా చేస్తే 1000 మంది వెళ్ళారు. అంటే అక్కడ నార్త్లో అభిజిత్ దీప్కే అంటే సీజేపీ మద్దతుదారులు నాకు తెలిసినంత వరకు ఆ కోట్లాది మందిలో మోర్ దెన్ 95% నార్త్ వాళ్ళే ఉంటారు. ఆ చుట్టుపక్కల యూపీ, ఢిల్లీ, బీహార్, మేబీ వెస్ట్ బెంగాల్ అండ్ ఆ పంజాబ్, హర్యానా ఆ ప్రాంతం వల్లే ఎక్కువ మంది ఉండొచ్చు కాక, సౌత్ వాళ్ళు తక్కువ మంది ఉండొచ్చు కాక. కానీ ఆ సీజేపీకి వచ్చిన మద్దతు ద్వారా చూస్తుంటే దేశంలో ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ కనిపిస్తోంది. సౌత్లో కూడా అన్నామలైకి వచ్చిన మద్దతు అలాగే ఉంది. ఎందుకు ఈ పొలిటికల్ వ్యాక్యూమ్ ఎందుకు క్రియేట్ అయింది? కాంగ్రెస్ విధానాలు నచ్చట్లేదు, దశాబ్దాల తరబడి పరిపాలించారు, విపరీతమైన అవినీతి. పోనీ ఇప్పుడేమైనా కాంగ్రెస్ విధానాలు మారాయా అంటే అదే మోస తరహా రాజకీయం, అదే పద్ధతి లేని రాజకీయం. బీజేపీ వాళ్ళు అధికారంలోకి వచ్చి 12 ఏళ్ళు అయింది కేంద్రంలో. ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా దేశ విభజనే కారణం, ఎవరు జవహర్లాల్ నెహ్రూ కారణం, ఇందిరాగాంధీ కారణం అని అంటారు. ఏ చిన్న సమస్య వచ్చినా దానికే ముడిపెడతారు. లేదు ఇంకో సమస్య ఏదైనా గొడవ వస్తే ముస్లిమ్స్ కారణం అంటారు. ఎంతసేపు ముస్లిమ్స్ మీద లేదంటే కాంగ్రెస్ మీద పడి ఆడవడమే తప్ప 12 ఏళ్ళు అయినా సరే ఉంది, వీళ్ళు చేసిన అభివృద్ధి ఉంది. బీజేపీ చేసిన అభివృద్ధి ఎవరు కాదనలేరు. నేషనల్ హైవేస్ విపరీతంగా కట్టిస్తున్నారు, ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు. అట్ ద సేమ్ టైం సామాన్యుల కోసం వీళ్ళు తీసుకొచ్చింది ఏమీ లేదు, వీళ్ళు చేసింది ఏమీ లేదు. పెద్ద పెద్ద సంస్కరణలు తెచ్చారు కాక, జిఎస్టీ లాంటివి తెచ్చారు, యూసీసీ తెచ్చారు, ఆర్టికల్ 370 రద్దు చేశారు, పెద్ద పెద్దవి చేశారు కాక, కానీ సామాన్యుడి కోసం చేసింది ఏమీ లేదు. మతాల కోసం చేశారు, వర్గాల కోసం చేశారు, ప్రాంతాల కోసం చేశారు. సో అలా బీజేపీ మీద కూడా ఒక రకమైన వ్యతిరేకత ఉంది. సో కాంగ్రెస్ మీద బీజేపీ మీద వ్యతిరేకత ఉన్నప్పుడు ఇంకేంటి థర్డ్ ఫ్రంట్లు ఏవి నిలబడలేదు. కాంగ్రెస్ పక్షాన ఇండియా కూటమి ఉంది, బీజేపీ పక్షాన ఎన్డీఏ కూటమి ఉంది. ఈ 2 పక్షాలను కాదని ఎవరైనా థర్డ్ ఫ్రంట్ అన్నా సరే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేదు. సో
సాంప్రదాయ రాజకీయాలు, సాంప్రదాయ పరిపాలనా వ్యవహారాలు, ఈ కార్పొరేట్ కల్చర్, కార్పొరేట్ అవినీతి, కార్పొరేట్ పాలిటిక్స్తో విసిగిపోయిన యువతకు సీజేపీ సరైన ఆయుధంగా మారింది, సరైన అస్త్రంగా కనిపించింది, సరైన సమయానికి బయటకు వచ్చింది. జస్టిస్ సూర్యకాంత్ గారు కామెంట్ చేసిన ఒక్కరోజు వ్యవధిలో, ఆయన దేశ యువతను, నిరుద్యోగ యువతను బొద్దింకలతో పోలుస్తూ కామెంట్ చేసిన ఒక్కరోజు వ్యవధిలోనే ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ అవ్వడం, దానికి మిలియన్స్ కొద్ది వ్యూస్ రావడం, ఫాలోవర్స్ రావడంతో ఎస్, యూత్ ఆలోచనలు కొత్త ట్రెండ్ వైపు వెళ్తున్నాయి అనిపించింది. ఇక్కడ అన్నామలై కూడా అంతే. అంటే ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, దేశంలో యువత ఆలోచనలు మారుతున్నాయి. ఈ సాంప్రదాయ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దానికి తగ్గట్టు పార్టీలు కూడా విధానాలు మార్చుకోవాలి. ఈవెన్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టీడీపీ, వైసీపీ, జనసేన కూడా అందుకు అతీతమేమీ కాదు. వాళ్ళ రాజకీయాలు కూడా బాలేవు. పవన్ కళ్యాణ్ గారికి యూత్లో క్రేజ్ ఉన్నప్పటికీ దాన్ని ఆయన మలుచుకోవడంలో ఫెయిల్ అయ్యారు, ఉపయోగించుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఆయన కూడా సాంప్రదాయ రాజకీయాల వైపు, ఈ కార్పొరేట్ రాజకీయాల వైపే వెళ్తున్నారు. ఒక్కొక్క రాజ్యసభ సీట్ వస్తే అది తన పార్టీ కోసం పెట్టుబడి పెట్టిన లింగమనేని రమేష్ గారికి ఇచ్చేశారు. సామాన్య యువకుడికి ఇవ్వచ్చుగా, ఎవరో పిహెచ్డీ చేసినవాడికో, పీజీ చేసినవాడికో, దేశ సమస్యల మీద అవగాహన ఉన్నవాడికో, రాష్ట్ర సమస్యల మీద అవగాహన ఉన్నవాడికో, బ్యూరోక్రసీలోకి వెళ్ళాలనే లక్ష్యం పెట్టుకొని సివిల్స్ ప్రిపేర్ అయిన వాళ్ళకి, సిస్టమ్ మీద అవగాహన ఉంటుంది, రాజకీయ ఐడియాలజీ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చుగా. అండ్ టీడీపీకి 3 వచ్చాయి, 3ట్లో 1 అటువంటి వాళ్ళకి ఇవ్వచ్చుగా. ఈ 2 పార్టీలు ఇవ్వాల అంటే వీళ్ళు కూడా సాంప్రదాయ రాజకీయాల్లోనే ఉన్నారు. సో రాష్ట్రంలో యువతకు కూడా ఒక కొత్త అన్వేషణ, ఒక కొత్త ట్రెండ్ అవసరమైంది. సో నేనేమనుకుంటున్నానంటే 2029లో జరగబోయే ఎన్నికలు ఖచ్చితంగా ఒక సంచలనం కాబోతున్నాయి, దేశ రాజకీయాన్ని మలుపు తిప్పబోతున్నాయి అనిపిస్తుంది. అయితే ఈ సీజేపీ పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా అవతరిస్తుందా, లేదా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా అవతరించాలంటే వనరులు కావాలి, డబ్బులు కావాలి, పొలిటికల్ స్ట్రక్చర్ నిర్మించాలి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది పనికిరాదు. దానికి ప్రశాంత్ కిషోర్ ఐడియాలజీ సాకారం అవుద్ది. కానీ కార్పొరేట్ శక్తులు డబ్బులు ఇస్తాయా? డబ్బులు ఇవ్వకపోతే పని అవ్వదు. ఈ కార్పొరేట్ శక్తులన్నీ కూడా 80% బీజేపీ చేతుల్లో ఉంటే 20% కాంగ్రెస్ చేతుల్లో ఉన్నాయి. సో చూడాలి ఇలా రకరకాల టాస్క్లు. కానీ ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మాత్రం, దేశంలో యువత ఆలోచనలు మారుతున్నాయి, కొత్త రాజకీయం కోరుకుంటున్నారు, కొత్త తరహా విధానాలు కోరుకుంటున్నారు. దానికి కట్టుబడి మార్చుకుంటేనే ఇప్పుడున్న పార్టీలకు భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే 5 ఏళ్ల తర్వాతో 10 ఏళ్ల తర్వాతో ఇప్పుడున్న సోకాల్డ్ సాంప్రదాయ పార్టీలన్నీ కూడా గాలిలో కలిసిపోయి కొట్టుకుపోతాయేమో అనిపిస్తోంది. నిజమా కాదా అనేది మీ ఐడియా ఏమిటి, మీ ఆలోచన ఏమిటి అనేది కామెంట్ చేయండి. కొత్త రాజకీయాన్ని ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. బ్యూరోక్రసీ కోసం ప్రతి సంవత్సరం లక్షలాది మంది ట్రైన్ అవుతారు, వెళ్తారు, అటెంప్ట్ చేస్తారు. వాళ్ళు కేవలం 0.2% మంది, అంటే 0.1% మందో 0.2% మందో సక్సెస్ అవుతారు. మిగిలిన వాళ్ళు ఓడిపోయినట్టు కాదు, వాళ్ళు చేతగాని వాళ్ళు కాదు. మేబీ రిజర్వేషన్ కారణంగానో, లేదంటే ఇంకేదో పోటీ కారణంగానో ఉద్యోగాలు రాకపోవచ్చు కాక. సో సెలెక్ట్ అయిన వాళ్ళకంటే అవ్వని వాళ్ళలో ఆ కసి ఎక్కువ ఉంటుంది, ఆలోచనలు ఇంకొంచెం షార్ప్ అవుతాయి. సో అటువంటి వాళ్ళు మన వ్యవస్థకి ఇంపార్టెంట్, అటువంటి వాళ్ళు మన దేశాన్ని మార్చగలరు. సో బ్యూరోక్రసీకి వెళ్ళిన వాళ్ళు, బ్యూరోక్రసీ కోసం ప్రయత్నించి ఆగిపోయిన వాళ్ళు కలిస్తే దేశంలో పొలిటికల్గా కొత్త ట్రెండ్ వస్తుంది. ఏవో నాకు భవిష్యత్తులో అదే జరుగుద్దేమో అనిపిస్తుంది. సో మీ ఆలోచన ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి.